ప్రశ్నిస్తున్న అంశం. ఇలాగా కాంగ్రెస్ పార్టీ నాయకులకి శ్రీలతారెడ్డికి మధ్య ఒక టసిల్ అనేది కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అవుతూ వచ్చింది. మాణిక్యం ఠాగూర్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉండి ఆయన వెళ్ళిపోయారు. తర్వాత ఎవరు వచ్చారు? మాణిక్ ఠాక్రే అని మహారాష్ట్రకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత ఇక్కడ ఇన్ఛార్జిగా వచ్చారు. ఆయన టైంలో ఈ ఫిర్యాదు చేసింది ఆయన వెళ్ళిపోయారు. తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేత దీప్ దాస్ మున్షి ఆమె రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా వచ్చారు. ఆమె హయాంలో కూడా ఆమెను కలిసింది, ఆమె ఫిర్యాదు చేసింది, శివకుమార్ రెడ్డి ఆమెతో మాట్లాడాడు, ఇదంతా జరిగిపోయింది. అసలు ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏమాత్రం సంబంధం లేని మీనాక్షి నటరాజన్ ఆమె తర్వాత రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా వచ్చారు. మీనాక్షి నటరాజన్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా వచ్చినప్పుడు కూడా శ్రీలతారెడ్డి అంశాన్ని లేవనెత్తింది. మేడం ఇట్లా అయ్యింది, గతంలో ఇన్సిడెంట్ అయ్యింది, ఇట్లా తొలగించారు, ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటే మీనాక్షి నటరాజన్ ఇచ్చిన సమాధానం ఏంటంటే, అమ్మ నేను ఇప్పుడే వచ్చాను, నాకు ఈ వ్యవహారం ఏమో తెలియదు, పార్టీ పరంగా గతంలో ఆయనపై నిర్ణయం జరిగింది, దీనిని ఇంకా పెద్దది చేసుకోవద్దు, అది పార్టీకి నష్టం కలుగుతుందని మీనాక్షి నటరాజన్ చెప్పినట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి. ఇదంతా జరిగింది. అప్పుడు ఈ శ్రీలతారెడ్డి కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి కోర్టు సమన్లు జారీ చేసింది. ఎందుకంటే ఆయన ఎందుకు సస్పెండ్ చేయలేదు, ఆమెను మోసం చేశాడు, కేవలం పార్టీ పదవి నుంచి డిస్మిస్ చేస్తే సరిపోద్దా, దీనిపైన మీరు జవాబు చెప్పండి అంటే ఒక షోకాజ్ నోటీస్ ఇస్తూ కోర్టు సమన్లు జారీ చేసింది. ఇక్కడ జరిగింది అది. ఆ కోర్టు సమన్లు జారీ చేసింది మీనాక్షి నటరాజన్కి. ఎందుకు మీనాక్షి నటరాజన్కి ఇష్యూతో సంబంధమే లేదు, కానీ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉంది కాబట్టి ఆమెకు కూడా సమన్లు వచ్చాయి. ఆమెను కూడా ఈమె కోర్టు చేసింది శ్రీలతారెడ్డి. ఆ కోర్టుతో సమన్లు ఇప్పించింది. అప్పుడు పిసిసి అధ్యక్షుడికి ఇవ్వడం ఒక ఎత్తు, ఎందుకంటే పార్టీకి రాష్ట్రానికి బాధ్యుడు కాబట్టి. ఈమె పార్టీ హైకమాండ్ నుంచి రాష్ట్ర వ్యవహారాలు ఇన్ఛార్జ్ అనే వాళ్ళు ఒక బాధ్యులు వీళ్ళు, ఆమె కూడా ఇచ్చారు. అది జరిగింది. ఇంక ఇదంతా జరిగితే ఇప్పుడు మధ్యప్రదేశ్లో రాజ్యసభ సీటు ఆమెకు రాకపోవడానికి ఇది ఒక కారణం అయింది. అంటే కోర్టు సమన్లు ఇచ్చింది, ఒక షోకాజ్ ఇచ్చింది. ఈ అంశాన్ని మీనాక్షి నటరాజన్ తన అఫిడవిట్ లో పేర్కొనలేదు, అందుకు ఆమె నామినేషన్ తిరస్కరించండి అన్నది బీజేపీ ఫిర్యాదు. దానిని ఎన్నికల రిటర్నింగ్ అధికారి అడ్మిట్ చేసి ఇప్పుడు నామినేషన్ ను తిరస్కరణకు గురయ్యే పరిస్థితి వచ్చింది. ఇది పూర్వరంగం. అసలు ఎందుకు మీనాక్షి నటరాజన్ పంప ముంచింది ఎవరంటే, నారాయణపేటలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారం, ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య జరిగిన ఒక విషయం చివరికి మీనాక్షి నటరాజన్ మెడకు చుట్టుకుంది ఇప్పుడు జరుగుతున్న పరిణామం. సరే, అది యాక్చువల్గా క్రిమినల్ కేసు కాదు, ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు, కాంగ్రెస్ లేవనెత్తున్న అంశాలు కరెక్టే. కానీ ఇక్కడ ఏంటంటే దీనిపైన ఒకటి క్లారిటీ కూడా రావాలి. మీరు ఒక అభ్యర్థిగా పోటీ చేసేటప్పుడు అఫిడవిట్లో మీ మీద నమోదైన కేసులు ఏవైనా ఉంటే అవి పొందుపరచాలి. ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటుంది, ఎఫ్ఐఆర్ అవ్వలేదు, అది క్రిమినల్ కేసు కాదని కాంగ్రెస్ అంటుంది. లేదు, కోర్టు సమన్లు వచ్చాయి, షోకాజ్ నోటీస్ కూడా జారీ చేశారు అంటే ఈమె కూడా వివరణ ఇవ్వాల్సిన అంశమే. కోర్టు నుంచే ఉన్నప్పుడు ఆమె అంశాన్ని ఎందుకు దాచారనేది భారతీయ జనతా పార్టీ లేవనెత్తున్న అంశం. సరే, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎన్నికల సంఘం ఆ రూల్స్ తగ్గట్టుగా ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు అనుకుందాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘాన్ని కలిసింది. రేపు పొద్దున్న ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ ఇది ఎక్కడితో ఆగదు, ఖచ్చితంగా కోర్టు మెట్లు కూడా ఎక్కుతుంది. మరి కోర్టు ఎలాంటి రూలింగ్ ఇస్తుంది అనేది అప్ టు ద జ్యుడిషియరీ. అది రెండో అంశం. ఇందులో రెండో కీలకమైనది ఏంటంటే, లీక్ వీరుడు ఎవరు? భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు, అక్కడ కేంద్రం అంటే బీజేపీ పెద్దలు కానీ మరికొంతమంది నేతలు చెప్తుంది ఏంటంటే, మాకు తెలంగాణ నుంచి లీక్ అయింది ఈ వ్యవహారం, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది, దాని ద్వారా మాకు లీక్ వచ్చింది అని వాళ్ళు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీలు ఇంటర్నల్గా చర్చ ఏంటి, ఆ లీక్ వీరుడు ఎవరు అని. ఒక ఎమ్మెల్యే లీక్ చేశాడని కొన్ని మీడియా ఛానల్లో, ఒక కీలక నేత చేశాడని. ఆ కీలక నేత ఎవరు? కీలక నేత అంటే కోట్ల మంది పేర్లు పెట్టేసుకోవచ్చు అందులో. కీలక నేత అని కొందరు, మరికొంతమంది మంత్రులు హస్తం ఉందని. ఆమె రాష్ట్ర వ్యవహారాలు ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు చాలా కరాఖండిగా, యాక్చువల్గా వెరీ ఆమెను మనం ఎఫ్షెట్ చేయాలి, వెరీ సింపుల్ ఉమెన్ అంటారు కదా, నిజమైన జాతీయవాది అంటే నిజమైన కాంగ్రెస్ అని అన్నట్టుగా ఆమె చాలా సింపుల్గా ఉంటుంది. ఆమె రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు మామూలుగా ఎవరైనా ఎట్లా వస్తారు? అయితే విమానంలో వస్తారు, లేదంటే ప్రత్యేక విమానంలో వస్తారు. ఇప్పుడు అలా ఉన్నాయి రోజులు. ఆమె మధ్యప్రదేశ్ నుంచి, ఆర్ ఇమేజిన్ ఆర్ నాట్, ఒక రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్, ఒక మాజీ ఎంపీ అయిన ఆమె మధ్యప్రదేశ్ నుంచి ట్రైన్ ఎక్కి, స్లీపర్ క్లాస్లో ట్రైన్ ఎక్కి ఆమె నారాయణగూడ, నాకు గుర్తుంది, నారాయణగూడ రైల్వే స్టేషన్లో దిగితే పిసిసి అధ్యక్షుడు అందరూ వెళ్ళి ఆమెని ఆహ్వానం పలికారు. ఆమెకి ఆహ్వానం పలికారు.
ఇక్కడ నారాయణగూడ రైల్వే స్టేషన్లో. అంటే హౌ సింపుల్ షీఈజ్ అనేది మనకి ఇది ఎగ్జాంపుల్. సరే, ఇంకా పార్టీ పరంగా వ్యవహారాలు వేరు. అలాంటి ఆమెకు సంబంధించి ఇప్పుడు సమాచారం లీక్ చేశారు అన్నది ఇప్పుడు పెద్ద కాంట్రవర్సీ అవుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నేతలే సమాచారం ఇస్తే వస్తుంది, లేదంటే మాకు తెలియదు మాకు రాదంటే అంతకు మించిన కామెడీ లేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్కి మధ్యప్రదేశ్లో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, ఎవరున్నా, ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎవరికి సంబంధించిన సమాచారం కావాలనుకుంటే అంత సింపుల్, అది వేళ్ల మీద ఆ సమాచారం ఈజీగా రాబట్టుకోవచ్చు. తర్వాత ఇంకా ఏది కావాలన్నా ఆ సమాచారం వెంటనే దొరుకుతుంది. దొరికే సోర్సెస్ ఉన్నాయి, లేదంటే అందించే సోర్సులు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి నిజంగా ఒకవేళ అని. కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి మధ్యప్రదేశ్లో రాజ్యసభ సీటు కీలకం కాబట్టి అసలు మీనాక్షి నటరాజన్కి సంబంధించి తెలంగాణలో కేసులు ఏమైనా ఉన్నాయా అని ఆల్రెడీ దాని మీద సెట్ చేసి ఉండొచ్చు. నేను తప్పనట్ల, రాజకీయ పార్టీగా వాళ్ళకి ఆ టార్గెట్ ఉంది కాబట్టి ఏదో ఒక కార్నర్ అంటే ఏదో ఒక కారణం దొరికినప్పుడు ఖచ్చితంగా అభ్యర్థిత్వం అనేది క్యాన్సిల్ అవుతుంది కదా, నామినేషన్ అనేది ఇప్పుడు క్యాన్సిల్ అయింది కదా. ఆ విధంగా ఏదో వాళ్ళు కొంత సెట్ చేసి ఉంటారు. ఈ శ్రీలతారెడ్డి వ్యవహారంలో కోర్టు సమన్లు వచ్చారన్న విషయం భారతీయ జనతా పార్టీ నేతలకు తెలిసే ఉంటుంది. ఆ నేపథ్యంలో ఇది అక్కడ పనికొచ్చింది. దానికి కాంగ్రెస్ పార్టీ నేతలే లీక్ చేయాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రమే లీక్ చేయాలని రూల్ లేదు. ఎందుకంటే మీడియా లీక్ చేయొచ్చు, బీజేపీ నేతలు చేయొచ్చు అని. అయితే ఇక్కడ బీజేపీకి సంబంధించిన ఒక కీలక నేత, ఒక ఎంపీగా ఉన్న ఒక కీలక నేత దీనికి సంబంధించి కరెక్ట్గా 5 రోజుల కిందట బీజేపీ లీగల్ డిపార్ట్మెంటు మీనాక్షి నటరాజన్కి సంబంధించి మనకి అది చాలా కీలకమైంది. మధ్యప్రదేశ్లో రాజ్యసభ సీటు మనకి కీలకం. ఇప్పుడు రాజ్యసభ సీటు పెంచుకునే క్రమంలో ఉన్నాం కాబట్టి ఇంకేమైనా ఉన్నాయా ఆమెకు సంబంధించిన అప్డేట్స్, ఆమె ర్యాలీల్లో పాల్గొనేవి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తుంది కదా, ర్యాలీలు కానీ లేదంటే డీజీపీ ఆఫీస్ ముందు ఆందోళన, ప్రజా సమస్యలపై ఆందోళనలు. ఇలా జరిగినప్పుడు ఎప్పుడైనా ఆమె పైన కనీసం ఒక కేసు నమోదు అవ్వటం అలాంటివి ఏమైనా ఉన్నాయా, కొంచెం ఆ వివరాలు సేకరించి పంపించండి అని బీజేపీ లీగల్ డిపార్ట్మెంటు ఇక్కడున్న బీజేపీ నేతలను అడిగితే ఒక బీజేపీ ఎంపీ, కీలక నేత బీజేపీ ఎంపీ ఆ వివరాలు ఇచ్చారన్నది కొంత జరుగుతున్న చర్చ. అయితే బీజేపీ లీగల్ డిపార్ట్మెంట్ అడగడం తప్పు కాదు, ఇక్కడున్న బీజేపీ నేతలు వివరాలు ఇవ్వడం తప్పు కాదు. ఎందుకు మీనాక్షి నటరాజన్ అక్కడ టార్గెట్ కంటే అక్కడ రాజ్యసభ సీట్ భారతీయ జనతా పార్టీ టార్గెట్ కాబట్టి మీనాక్షి నటరాజన్ అభ్యర్థిత్వం ఖరారు కాకూడదు కాబట్టి ఏం చేయాలన్నదే వాళ్ళు ఆలోచిస్తారు. కానీ ఒక లీగల్గా దొరికింది కోర్టు సమన్లు అనేది. ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది ఏంటి, కోర్టు సమన్లు, షోకాజ్ నోటీసులు, వాటిని ఎట్లా మీరు కన్సిడర్ చేస్తారనేది కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం. ఎఫ్ఐఆర్ అవ్వలేదు కదా, క్రిమినల్ కేసులు లేదు కదా అని. కానీ ఎన్నికల సంఘం సంబంధించి అక్కడ ఎన్నికల రిటర్నింగ్ అందుకే అడ్మిట్ చేశాడు కదా, రేపు పొద్దున్న ఇది ఎన్నికల సంఘం తేల్చాలి, భారత ఎన్నికల సంఘం తేల్చాలి. మనం ఎవరో దీని మీద రూలింగ్ ఇవ్వలేం. లేదు అప్పటికి కూడా మధ్యప్రదేశ్లో ఈ రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకున్న నిర్ణయం కరెక్టే అని ఎన్నికల సంఘం నిర్ధారిస్తే అప్పుడు కాంగ్రెస్కున్న ఏకైక ఆప్షన్ కోర్టు మెట్లు ఎక్కడం. మరి కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు ఏం రూలింగ్ ఇస్తుంది అనేది కీలకం. అయితే ఇక్కడ ఓట్ల చోరీ కాదు సీట్ల చోరీ అని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేయొచ్చు. మీనాక్షి నటరాజన్ ఆమె వ్యక్తిత్వం నేపథ్యంలో ఆమెకున్న ఒక రకమైన సింపతి బీయింగ్ అంటే భారతీయ జనతా పార్టీ నేతలు కూడా కొందరు ఆమె పట్ల సింపతిగానే ఉంటారు. అంటే వాట్ ఇట్ మీన్స్ ఆమె చాలా ఆమె మీద ఆరోపణలు లేవు, ఇష్యూస్ లేవు, ఆమె చాలా సింపుల్ ఉమెన్, ఆమె రాజకీయాలు ఆమె చేసుకుంటుంది. ఆ నేపథ్యంలో కొంచెం మీనాక్షి నటరాజన్ రాజ్యసభ అడ్డుకోవటం, మధ్యప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ముందు నుంచి టార్గెట్ చేయడం మీకు చెప్పే కదా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీ బెంగళూరు క్యాంపుకి తరలించడం ఇంత జరుగుతుంది. ఈ పరిణామాల క్రమంలో ఇది రావటం అనేది చివరికి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ సభ్యత్వం రాకుండా అయిపోయింది. కేవలం కాంగ్రెస్ పార్టీలో నారాయణపేట మున్సిపల్ ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలు, ఒక ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య జరిగిన వ్యవహారం, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవటం, ఇష్యూస్ పెద్దవటం, కాంగ్రెస్ హైకమాండ్ రెస్పాండ్ అవ్వట్లేదని ఆమె బండారు శ్రీలత కోర్టుకు వెళ్ళటం, కోర్టు ద్వారా వీళ్ళకి సమన్లు రావటం, చివరికి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ